హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో షర్మిల గారు పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అంటే లాభం చేకూర్చింది అయితే ఏమీ లేదని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఆమె రాజకీయాలు పెద్దగా కాంగ్రెస్కు కలిసి వచ్చేలా కూడా లేవని అంటున్నారు. ఎందుకు మరి వార్తల్లో నిజముందా లేదా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా షర్మిల గారిని చేశారు సార్. అంటే ఏదో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని చెప్పేసి ఊహించున్నారు. కాకపోతే ఇప్పటి వరకు చూసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ ముందు కదిలింది లేదు, అక్కడ ఉన్న చోటు మాత్రమే ఉంది. అంటే పెద్దగా షర్మిల గారి రాజకీయాలు టీడీపీ కూటమి ఆ కూటమికే ఉపయోగపడుతున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే విధంగా లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నాశనం చేయడానికే పనిచేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే స్థాయిలో పనిచేయడం లేదన్నది ఒక వార్త అయితే ఉంది సార్. మీరేం చెప్తారు సార్ దీనిపైన? పాపం షర్మిల గారు చాలా ఇబ్బందులు పడ్డారండి. ఎందుకంటే ఆవిడ తండ్రి పోయాక చాలా కుమిలిపోయారు, దిగాల పడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో అన్న మీద కేసులు తిరగదోయడము ఎదుర్కోవడం ఇవన్నీ జరిగినప్పుడు ఆయన్ని జైల్లో పెడితే పాపం ఈవిడ పార్టీని బతికించడం కోసమో లేకపోతే అన్న కోసమో కుటుంబానికి అండగా నిలబడడం కోసమో తాపత్రయపడింది, పాదయాత్ర చేసింది. అంత జరిగింది. ఎంత జరిగి అఫ్కోర్స్ 2019 వరకు పార్టీ నిలబడగలిగిందంటే ఆమె భాగం ఎంతో కొంత లేకపోతే వైసీపీ లేదు. కానీ ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో తర్వాత ప్రాధాన్యత ఆవిడికి కల్పించబడలేదు అనేది నా అభిప్రాయం. ఎందుకు కల్పించలేదో ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, ఆయన అనుచర గణంకి, ఆమెకి ఆయనకి మధ్యలో పుల్లలు పెట్టే మేధావులకి తెలియాలి. సో ఆవిడ అయినా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, నాకు అన్న అన్యాయం చేశాడనో లేదంటే అన్న పదవి ఇవ్వలేదనో అన్న నన్ను ఆదుకోలేదనో ఏం చెప్పలే. ఆవిడ తెలంగాణ వెళ్ళిపోయింది. అక్కడేదో తాపత్రయపడుతూ ఇది చేసింది. కేసీఆర్ గారి ప్రభుత్వానికి యాంటీగా ఫైట్ చేసింది, ఎదుర్కొంది. మొత్తం మీద కాంగ్రెస్తో విలీనం అనుకున్నారు, పోటీ చేస్తారనుకున్నారు, అవన్నీ కాలేదు. కాంగ్రెస్లో విలీనం చేసేసారు, అయిపోయింది. సరే, కాంగ్రెస్లో ఒక కీలక పదవి కావాలని అనుకుంది. సరే, ఆ కాంగ్రెస్ తరఫున తెలంగాణలో ఎక్కడైనా పోటీ చేద్దాం కూడా అనుకున్నారు కానీ సరిగ్గా సెట్ అవ్వలేదు. మొత్తానికి మేబీ ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ పెద్దలు రాజశేఖర రెడ్డి బిడ్డగా వస్తే ఆమె మనల్ని ఎక్కడ డామినేట్ చేస్తుందని భయపడో, లేదంటే ఈమె ఆంధ్రాకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఉంది కాబట్టి కాంగ్రెస్తో విభేదించి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి తాలూకా చెల్లెలు అని ముద్ర వేసో మొత్తానికి ఈమెని కాంగ్రెస్లో నుంచి పోటీ చేయడానికి కానీ కాంగ్రెస్లో తీసుకోవడానికి ఇక్కడ వాళ్ళు కొంతమంది అడ్డు పెట్టారన్నట్టుగా వార్తల్లో విన్నాను నేను. అంటే వాస్తవమో కాదో తెలియదు. సరే, మొత్తానికి ఈమె కొంత సపోర్ట్ వల్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమైందన్నట్టు కూడా ఒక 20 నియోజకవర్గాల వరకు ఈమె యొక్క క్యాన్వాసింగ్ కానీ ఈమె యొక్క సపోర్టు ఏదైతే డ్రాప్ అయిపోయిందో ఈవిడ పోటీ చేయకుండా అది ఉపయోగపడింది అన్నట్టు కూడా అప్పట్లో కొంతమంది విశ్లేషకులు వివరించారు. అయితే షర్మిల గారు ఇన్ల చేసిన తర్వాత ఈవిడికి పీసీసీ చీఫ్గా పురమాయించిందే కాంగ్రెస్ అధిష్టానం అని ఒక వార్త ఉంది. అది ఖచ్చితంగా వాస్తవం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఇక్కడ ఇబ్బంది పడి ఉండలేకే తెలంగాణ వచ్చేసారు. తెలంగాణ వారి కోడల్ని అనుకుంటూ వచ్చేసారు. అవును. అప్పటికి చాలామంది విమర్శించారు, ఇక్కడ కాదు ఆంధ్ర వెళ్ళిపో, మీ అన్న జగన్మోహన్ రెడ్డి మరొక బాణం వదిలిన బాణం మీరు, మిమ్మల్ని నమ్మడానికి లేదన్నా కూడా ఆమెను విమర్శలు తట్టుకుంది. సో ఎందుకులే సిడబ్ల్యూసీలోనో ఏఐసీసీలో ఏదో ఒక పదవిస్తే చాలు అనుకున్న ఆమెకి పీసీసీ చీఫ్గా ఇస్తేనే బాగుంటుందని ఇక్కడ కొంతమంది పెద్దలు సజెస్ట్ చేయడం, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగానే నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు మొగ్గు చూపిందంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్ ఏదైతే నిర్ణయం తీసుకుందో తెలంగాణ బైఫర్కేషన్కి సంబంధించి ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రాలో పూర్తిగా భూస్థాపితం అయిపోయింది కాంగ్రెస్. అవునా? మరి అటువంటి కాంగ్రెస్ 2014లో 0, 19లో 0, 24 కూడా 0నే కదా. ఇంపాక్ట్ అలా ఉంది. సరే, ఎంతో కొంత బతికించుకోవాలంటే ఆ రాజశేఖర రెడ్డి గారిని 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రకటించిన కాంగ్రెస్ ఇలా చేసే ఏదో ఎవరో చెప్పిన మాటలు వినో ఏదో చేసింది, మొత్తానికి జరిగిపోయింది. ఇకపైనైనా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో పుంజుకునే దిశగా
వెళ్ళాలంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈముంటేనే కరెక్ట్ అని ఈమెకి సపోర్ట్ చేసి చాలామంది పెద్దలు సజెస్ట్ చేసి తీసుకున్న నిర్ణయమే. అంతా జరిగిన తర్వాత లాస్ట్ టైం కాంగ్రెస్ ఓటింగు 100 కన్నా తక్కువ వచ్చిందిగా. 101.33 అయితే ఇది 1.25 ఎంతో వచ్చింది. ఏది 2014లోనో 19లో నాకు సరిగ్గా గుర్తులేదు. అటువంటి కాంగ్రెస్ పర్సంటేజ్ని మొన్న ఓ మోస్తరుగా తీసుకొచ్చిందిగా, పర్వాలేదు అనిపించేలా తీసుకొచ్చిందిగా, ఆమె చివరి వరకు ఫైట్ చేసిందిగా. కానీ కొంతమంది గొర్రెలు ఇంకా ఈమెకు సపోర్ట్ చేయకుండా ఈమె రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు అన్నట్టుగా, ఈమె రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదు అన్నట్టు కూడా మొన్న ఎవరో కామెంట్స్ చేశారు. అది మరీ జుగుప్సాకరమైన వ్యాఖ్యానం, అది పక్కన పెట్టండి. సో అటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటుంటూ ఆవిడ